వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక్క సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన కంటిపూడి యూనిట్ ఇన్ఛార్జ్ రేవల్ల రమేష్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. యూనిట్ ఇన్ఛార్జ్ రేవెల్ల రమేష్ తెలుగుదేశం పార్టీ నందు నీటి సంఘం అధ్యక్షుడిగా, శ్రీకాళహస్తి మండల కోశాధికారిగా, శ్రీకాళహస్తి నియోజకవర్గం వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి పాలన సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. అనంతరం కూటమి పరిపాలనతో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కూటమి ఏర్పాటై 1 year అయిన సందర్భంగా దీన్ని సహకరించినటువంటి ముఖ్యంగా ఓటర్స్కి, ప్రజలకి, కూటమి నేతలకి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ కాళహస్తి మా ప్రీతమ నేత బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 1 year అయిన తర్వాత ముందు ఈ ఎలాంటి డెవలప్మెంట్ అయితే కనిపించేది లేదు ప్రజలకి. ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎంతవరకు వచ్చాయి రోడ్లు, ఎంతవరకు చేశారు అని ఇట్లా ముఖ్యంగా ముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్ ఇచ్చింది కుంటుపూడికి ఫస్ట్ టైం. ముందు గోపాలకృష్ణారెడ్డి గారు అది కరెక్ట్గా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కరెక్ట్గా 4 నెలలకు 5 నెలలకు మూతపడిపోయింది. దాన్ని పట్టించుకున్న నాదేడే లేదు. అదే వాటర్ ప్లాంటు మన గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ సార్ ఈ విధంగా మా ముందు మీ తండ్రి గారు ఇచ్చినారు ఈ విధంగా వెంటనే దాన్ని గ్రీన్ ప్లే వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫండ్స్ కింద మాకు వాటర్ ప్లాంట్ ఇప్పేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకంగా సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా సిమెంట్ రోడ్లు కొత్తూరు ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టారే కానీ దాని తర్వాత దాన్ని కనెక్ట్ ఇవ్వలేదు. అదే సార్ వచ్చిన 6 నెలలతో దాన్ని శాంక్షన్ అయ్యడం, మొన్నే బోర్ వేసాం, మోటార్ పెట్టి దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 15 లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చారు కుంటుపూడికి. రామాంజపల్లి 12 లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. మళ్ళీ రెండో విడత కూడా మళ్ళీ ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం. గత 5 సంవత్సరాల్లో మా ఇక్కడ పొలాలకి నీళ్లు పోయే ఒక ధోని అంటారు మా భాషలో, అది కొలాప్స్ అయిపోయింటే దాన్ని పట్టించుకున్న పాపాలు లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా నేను టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను 9 బూతుల్లో. 9 బూతుల్లో కూడా 9 పంచాయతీల్లో కూడా అందరూ పార్టీ కార్యకర్తలు కానీ హ్యాపీగా ఉన్నారు. ముందులాగే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మొదలు కాలేదని అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు వాళ్ళకి ఆరోపణలు చేసేది కానీ కూడా ఏదో అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు ఇంకా అమలు కాలేదు అంటున్నారు. గవర్నమెంట్ వచ్చిన ఆ నెల నుంచి కాకుండా ముందు గత 3 నెలల నుంచి కూడా పెన్షన్ 4,000 ఇచ్చారు. అదేవిధంగా గ్యాస్ కనెక్ట్ ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్నారు. జూన్లో తల్లికి వందనం ఇస్తున్నారు. ఇక రైతు నిధి కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 6 ఏదైతే 6 హామీలు ఇచ్చారో 6 హామీలు ఖచ్చితంగా 100% అమలు చేసి వితిన్ 1 yearలో 1 year లోపల ఎందుకు ఇవ్వలేదంటే మొత్తం వ్యవస్థనే అస్తవ్యస్తంగా నాశనం చేసి వెళ్ళాడు కాబట్టి దాన్ని సరిదిద్ది గాడిలో పెట్టి ఒక 1 year లోపలే ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. మాకు ఇంపార్టెంట్గా మాకు సుధీర్ రెడ్డి గారు టౌన్లో డెవలప్మెంటే కానీ రూరల్లో కానీ ఎక్కడికి పిలిచినా వస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు, కార్యక్రమాలు అన్నిటికీ అటెండ్ అవుతున్నాడు. సొంత మనిషిలాగా మమ్మల్ని పట్టించుకోవడం కానీ, మాట్లాడడం కానీ, అడిగిన వెంటనే స్పందించడం కానీ బ్రహ్మాండ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం దీర్ఘకాలిక సమస్యలైనటువంటి అమరావతి నిర్మాణం అనుకోండి, అసలు మూలం పడేశాడు, ముళ్ళ చెట్లు పడిపోయి. ఈరోజు పోయి అమరావతిని చూస్తే బ్రహ్మాండంగా అన్ని టెండర్లు అయిపోయినాయి, బ్రహ్మాండం వర్క్ జరుగుతుంది. అదేవిధంగా పోలవరం గత వైసీపీ గవర్నమెంట్లో 3.2% వర్క్ జరిగింది. ఈరోజు ఈ 1 yearలోనే 5.8% వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రాబోయే 3 సంవత్సరాల లోపలే అమరావతి కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా బనకచర్ల ఏదో కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చాడు, నదుల అనుసంధానం, దాన్ని కంప్లీట్ చేసేదానికి కేంద్రంతో మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు
మన చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయన ముందు కూటమి ప్రభుత్వం ముందు చెప్పినట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టుగా ఈరోజు అదేవిధంగా డబుల్ ఇంజిన్ ఇంజిన్తో స్పీడ్తో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మా సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి 1 year అయింది. ఈ 1 yearలో సుధీర్ రెడ్డి గారికి ఉండే పరిచయాలతో అటు రామ్మోహన్ నాయుడుతో కావచ్చు, రాష్ట్ర మంత్రులతో కావచ్చు, లోకేష్ గారితో కావచ్చు, చంద్రబాబు నాయుడుతో కావచ్చు, నిత్యం టచ్లో ఉంటూ ఏమేమి కావాలనో టౌన్కి కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు. అందుకు నేను ప్రత్యేకంగా సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకోసమే ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇదే తపనతో ఇదే స్పీడ్తో డెవలప్ చేయాలని నేను ప్రత్యేకంగా మా సుధీర్ రెడ్డి గారిని కోరుకుంటూ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై సుధీర్ రెడ్డి.